రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మడకశిరకు నూతనంగా మంజూరు చేసిన మడకశిర నుండి రాయచోటి మరియు మడకశిర నుంచి అనంతపురంకు 2 బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పస్వామి ప్రారంభించారు. ప్రతి గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ డిపో రూపురేఖలు మారుస్తామని, ఆర్టీసీ డిపోకు ఆదాయ వనరులు సమకూర్చే విధంగా నూతన భవనాలను మంజూరు చేస్తామని, మారుమూల ప్రాంతమైన మడకశిరలో రవాణా మరియు క్రీడా శాఖ పరంగా అన్ని విధాల సహకరించి అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో సుమారు ఈ రాష్ట్రంలో అన్ని అరకొర పనులు చేసేసి నిలబెట్టేసి కాంట్రాక్టర్లకు డబ్బు కట్టకుండా వాళ్ళు దోచేస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే వైసీపీ వాళ్ళనుకున్న కూడా పాత బకాయిలు చెల్లించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రం గాడిలో పడాలా, అభివృద్ధి జరగాలంటే రాజకీయ కక్షలు ఉండకూడదు, అందరూ సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సన్మార్గంలో మన ప్రభుత్వం వెళ్తా ఉంది. దానిలో భాగంగానే నా శాఖలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, అలాగే క్రీడలకు సంబంధించిన అన్ని అభివృద్ధి ఫలాలు అందే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా మీ అందరి చదవాలే ఈరోజు మేమందరం ఈ కుర్చీలో కూర్చున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎవరికి ఏం చేయాలో అంతా బాగా తెలుసు. తప్పకుండా కార్యకర్త కార్మిక మనం సోదరులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని మీ అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ